నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవం కోసం అన్వేషణలో మరో ముందడుగు. K2-18B పై శాస్త్రవేత్తల ఆశలు. కథువాలో మూడో ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టుల హతం. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల పెన్షన్లు పంపిణీ. లబ్ధిదారులకు స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు. తిరుపతి ప్రక్షాళన దశగా అడుగులు వేస్తున్న కూటమి సర్కార్. రేపు సీఎంతో టీటీడీ అధికారుల భేటీ. గత ప్రభుత్వ నిర్ణయాలు, భక్తుల సౌకర్యాలపై సమీక్ష. వేడుకగా శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఉదయం 10:40 ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తగొల్లపాలెంకి బయలుదేరి 11:10 కొత్తగొల్లపాలెంకి చేరుకున్నారు. 11:45 నుంచి 12:25 మధ్య బాపట్ల జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలోని కొత్తగొల్లపాలెం, పెద్ద గంజాంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 12:25 ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముఖాముఖి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3:35 వరకు పరుచూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్తో సమావేశంలో పాల్గొన్నారు. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి స్థాయి ప్రక్షాళనతో పాటు అభివృద్ధి, భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై బుధవారం టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అధికారులు విజయవాడలో సీఎంతో సమావేశమై గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు. గతంలో హడావుడిగా అనవసరంగా కోట్లాది రూపాయలతో నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనధికారికంగా వెలసిన దుకాణాలు, టీటీడీలో ఇప్పటికీ పాతుకుపోయిన అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై చర్చించనున్నారు. పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది. ఇక అన్య మతస్థులను వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని ఇప్పటికే టీటీడీతో పాటు ఇటీవల దర్శనం కోసం వచ్చిన సీఎం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా సీఎంతో చర్చించనున్నారు. అన్న ప్రసాదాల నాణ్యత పెంపు, గ్రామీణ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న నూతన ట్రస్ట్, అలిపిరిలో శ్రీవారి కొండల వెంబడి ఉన్న ప్రాంతాలను టెంపుల్ కారిడార్గా ఏర్పాటు చేయడంతో పాటు ఓబెరాయ్ హోటల్కు మరో ప్రాంతాన్ని కేటాయించడం, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపైన చర్చ జరగనుందని తెలిసింది. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం 5:30 కేటాయించేవారు. అయితే రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 10:30 మార్చారు.
ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఉదయం కళ్యాణోత్సవం, ఉదయం టైం స్లాట్ కలిగిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్ను తిరిగి పూర్వపు పద్ధతిలో వేకువజామున 5:30 ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే బోర్డు ఆదేశం మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా రానున్న శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన వరవడికి శ్రీకారం చుడుతోంది. దివ్యాంగులు, వృద్ధులకు జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆన్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల తర్వాత ఆన్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 45 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ ముందు వరకు రోజుకు 1400 మందికి దర్శనం చేయించేది. తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాట్కు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మందికి కరెంటు బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండటంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండడం సరికాదనే కారణంతో కరెంటు బుకింగ్ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటి నుంచి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్ను రద్దు చేసి మధ్యాహ్నం 3 గంటల స్లాట్కు మాత్రమే 1000 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్లిపోతున్నారు. పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు. వృద్ధులు, దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం సరికాదని, చాలామందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదని గ్రహించారు. ఆన్లైన్లోనూ టోకెన్లు జారీ చేయాలని గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. కాగా రానున్న 3 నెలలకు సీనియర్ సిటిజన్ల టోకెన్ల జారీ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తయింది. ఆ తర్వాత ఆఫ్లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి అనే అంశంపై 2-3 వారాల్లో నిర్ణయించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామిని 73,007 మంది దర్శించుకోగా 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే భక్తుల రద్దీకి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాల పరంగా మార్పులు చేపట్టనుంది. గతంలో బ్రేక్ దర్శనాల విషయంలో అనేక సిఫార్సుల ద్వారా టికెట్లు పొందేందుకు వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు దీనిని గణనీయంగా తగ్గించేందుకు టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు, వసతి ఏర్పాట్ల కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు గాను గూగుల్తో ఒప్పందాన్ని కూడా టీటీడీ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. హనుమంత వాహనంపై పట్టాభిరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాగ్మయం నుండి తెలుస్తోంది.
హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. అనంతరం ఉదయం 10:30 శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరి నీళ్లు, చందనాలతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓమిం విశ్వతో భృత్వా అత్యరిష్ఠత్యయాగుశ్చ పూర్వజః ఆలోస్య విశ్వ తతో విశ్వం యక్రామతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెంచిన పెన్షన్ తక్కువ, చేసుకున్న పబ్లిసిటీ ఎక్కువ అంటూ జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గతాన్ని గుర్తు చేశారు. తిరుపతి పల్లె వీధిలో ప్రతి నెల ఇచ్చే పెన్షన్లో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఎస్కే బాబు, ఆర్కాడ్ కృష్ణప్రసాద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మా వార్డుకు వచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి పేదవారికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 6,000, మామూలు విడో పింఛన్లు కానీ మామూలు పింఛన్లు కూడా 4,000 ఆయనే స్వయంగా సచివాలయం సిబ్బందిని వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి పాదాల చెంత అత్యాధునిక తిరుపతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. దశల వారీగా 300 కోట్ల బడ్జెట్తో మొదటి దశలో 3 అంతస్తులు, రెండవ దశలో మొత్తం 14 అంతస్తులతో భారీ భవనం ఏర్పడుతుందన్నారు. ఈ విశాలమైన స్టేషన్లో 20 లిఫ్టులు, 24 ఎస్కలేటర్స్ అందుబాటులో ఉంటాయన్నారు స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ. దేశంలోనే ప్రముఖ రైల్వే స్టేషన్గా తిరుపతి రూపుదిద్దుకోనున్నదని తెలియజేశారు. ఈ భారీ భవన సముదాయాలను నార్త్ ఇండియా కంపెనీ వారు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో స్టేషన్ మాస్టర్ చిన్నరెడ్డప్ప, ఇంజనీర్ సాంబశివరెడ్డి పాల్గొన్నారు. దాంట్లో 300 crores శాంక్షన్ చేశారు. దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది. 120 feet ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. దాంట్లో అందరూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. 120 feet అంటే స్పేషియస్గా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లో వెళ్ళి కన్సర్న్ ప్లాట్ఫామ్కి దిగేసి వెళ్ళచ్చు. ఎవ్రీ ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు 80,000 నుంచి 90,000 మంది వస్తూ పోతుంటారు. ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే 150,000 వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్యాసింజర్స్కి చాలా ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉంటాయి, ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉండదు. ఇన్కమింగ్ ప్యాసింజర్స్, అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ సెగ్రిగేట్ అవుతారు. వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఎంట్రీ సపరేట్ ఉంటుంది, ఎవరైతే వెళ్తారో ఎంట్రీ సపరేట్ ఉంటుంది. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేసే యాత్రికులకు, బస్సు డ్రైవర్లకు ఉచితంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పేర్కొన్నారు. తిరుపతి కేంద్రీయ బస్టాండ్లో ప్రయాణికులకు, యాత్రికులకు, డ్రైవర్లు, కండక్టర్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి నరసింహులు, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్ర నాయుడు విచ్చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా రవాణా శాఖ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సు ప్రయాణికులకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ ప్యాకెట్లను పొంది వడదెబ్బ బారి నుండి విముక్తి పొందగలరని తెలిపారు. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో తమ వెంట ఖచ్చితంగా నీళ్ల బాటిళ్లను తీసుకొని ప్రయాణించడం శ్రేయస్కరమని అన్నారు. పబ్లిక్ కూడా, ప్రజలు కూడా
ఈ హీట్ వేవ్స్ గురించి ఏ విధంగా మీరు కాపాడుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ దీనికి హీట్ వేవ్స్లో అంటే ఉష్ణోగ్రత ఎక్కువైపోయి ఈ డీహైడ్రేషన్ అయిపోవడము, తర్వాత తల అంటే ఎట్లుంటాయంటే లక్షణాలు చెమటలు ఎక్కువ పట్టుకోవడము, తలనొప్పిగా ఉండడము, నీరసంగా ఉండడము, తల తిరగడము, వాంతులు అవ్వడము, కడుపు నొప్పి రావడము, ఇవన్నీ కొన్ని లక్షణాలు ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కువగా ఎవరికి వస్తాయంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి, తర్వాత యంగర్ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్ల వాళ్ళకి, తర్వాత గర్భవతులకి, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉండే వాళ్ళకి అంటే హార్ట్ డిసీజెస్ కానీ, షుగర్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి ఈ టెంపరేచర్స్ ఎక్కువ పోవడం వల్ల ఎక్కువగా సీరియస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వేసవి కాలంలో మనకు డీహైడ్రేషను, ఒంట్లో సత్తువ తగ్గేదానికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుక్కొని మెడికల్ షాపులో కొనుక్కోవడం అనేది కష్టమవుతుంది. అందుకని మన డిఎంహెచ్ఓ గారు తన సహృదయంతో మన బస్టాండ్లోనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఘంటసాల గానం వినిపిస్తూనే ఉంటుందని సంగీతాభిమానులు, ఘంటసాల అభిమానులు కొనియాడారు. ఘంటసాల గారు గాన గంధర్వులు. ఆయన పాటలు, కీర్తిశేషులైనటువంటి ఘంటసాల గారి పాటలు చాలా అమృతం, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన సేవలు ఎనలేనటువంటివి. ఆయన ఈరోజు చనిపోయి కూడా బతికిచ్చిస్తున్నాడు జనాన్నంతా కూడా. ఆయన పాటలు వింటే పడుకోకుండా కూడా లేచి కూర్చునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఆయన చిరంజీవిగా చిరకాలం ఉండే విధంగా ఆయన పాటలు ఈరోజు మనకు అద్భుతంగా ఉన్నాయి. అందులో మామూలుగా మంత్లీ 1వ తారీఖున చేస్తున్నటువంటి మా గోపీనాథ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ 1వ తారీఖు ఏప్రిల్ 1ను కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మాజీ కౌన్సిలరు జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు సన్మానించడం జరిగింది. గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవారీ కార్యక్రమం ఘంటసాలలో ఎంత మరిచినా మరపురానికి మహాగాయకులు, గాయకులు ఘంటసాల వారు. ఆయన భగవద్గీతలో హిందుస్థానీ, కర్ణాటక సంగీతంలో ఎన్నో రాగాలని పరిమళించాడు. అంత గొప్పగా మళ్ళీ ఎవరు పాడలేకపోయినారు ఘంటసాల. లలిత గీతాలు అయితే ఏమి, భక్తి పాటలు అయితే ఏమి, సినిమాలో ప్రజలకందరికీ ఆనందంగా, ఆహ్లాదకరంగా, జనరంజకంగా మలిచిన గొప్ప గానగంధర్వుడు ఘంటసాల. తల్లిపాలకు కులమతాలు లేవని, ఆకలి తీర్చి బిడ్డ ఆరోగ్యంగా జీవించడానికి తల్లిపాలు ఉపయోగపడతాయని తల్లిపాల నిధి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు యానివర్సరీ డేను నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్టు చైర్మన్ టెంకాయలు దామోదరన్ తెలియజేశారు. 242 లీటర్ల తల్లిపాలు వినియోగించడం జరిగింది. అంటే 247 కలెక్ట్ చేసింది, 242 తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఇది 200 అన్ని లీటర్ల తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఎంతమందికి పంచడం అంటే 3475 మంది పిల్లలకి ఈ తల్లిపాలు పంచడం జరిగింది. 3475 మంది పిల్లలకి తల్లిపాలు పంచడం. ఎంతమంది తల్లులు ఇచ్చారంటే 1806 మంది తల్లులు ఈ తల్లిపాలు మనకు స్వీకరించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని, ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని మాతృమూర్తులకు అందరికీ తెలియచేయాలనే ఉద్దేశం చేత చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఆఫీస్ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర ప్రజలు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విచ్చేసి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ 1886లో మున్సిపల్ కార్యాలయం ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నగర ప్రజలందరికీ అవసరమైన సేవలు అందిస్తూ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. రానున్న రోజులలో ప్రజలందరి సహాయ సహకారాలతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతిగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని, ఆ దిశగా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.
మిషన్ ప్రారంభమైంది. ఈరోజు 139 సంవత్సరాలు అయిన తరుణంగా ఈరోజు సీఎం డిఎంసి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా ఈ పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇప్పుడు చెప్పిన కార్పొరేటర్ చెప్పినట్టుగా రాబోయే సంవత్సరంలో దీన్ని మున్సిపల్ అఫీషియల్గానే చేసే విధంగా మేమందరం కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరం కలిసి అజెండాలో పెట్టించి రేపు సంవత్సరం నుంచి దీన్ని అఫీషియల్గా జరిపించాలని కోరుకుంటూ ఆ విధంగా ప్రవర్తిస్తామని ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజుని జరుపుకునే విధంగా నెక్స్ట్ మీటింగ్లో అజెండాలో పొందుపరచాలని కూడా డిప్యూటీ మేయర్ గారికి తెలియజేస్తూ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని కూడా అందజేస్తాము. రాబోయే జన్మదినాన్ని రంగరంగ వైభవంగా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించాలని కూడా కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో పాలిసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. ప్రిన్సిపల్ ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30 తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కోచింగ్ మన కాలేజీ ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇస్తున్నాము. అబ్బాయిలు సపరేట్గా, అమ్మాయిలు సపరేట్గా అట్లా ఉంటుంది. ప్లస్ స్టడీ మెటీరియల్ కూడా ఇద్దరికి ఇస్తాం, అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఉంటుంది. ఈ పాలిసెట్ అప్లై చేసిన వాళ్ళు కోచింగ్కి రావచ్చు. ఒకవేళ అప్లై చేయకున్నా కూడా ఇక్కడ మన కాలేజీలోనే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ 20 డేస్ వరకు జరుగుతాయి క్లాసులు. 28th లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసి పంపిస్తాము. మళ్ళీ మా ఏప్రిల్ 30 తారీఖున పాలిసెట్ ఎగ్జామ్ అన్ని సెంటర్లో తిరుపతిలో ఒక 10 సెంటర్లో ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామ్కి 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాసున్న వాళ్ళు కానీ లేదా పోయినసారి రాసిన వాళ్ళు పర్లేదు, ఇంటర్మీడియట్ వాళ్ళైనా పర్లేదు, కానీ 10th అయితే పాస్ ఉన్నారు, కంపల్సరీ పాస్. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఎన్ఎఫ్పిఈ ఛాంబర్లో ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఏప్రిల్ 6, 7, 8 తేదీలలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు సిటీ కేబుల్తో మాట్లాడుతూ తపాలా శాఖ అంటే నిస్వార్థమైన సేవలకు ప్రతీకని, పోస్టల్ శాఖకు ప్రజలు అత్యంత నమ్మకంతో, అవినీతికి దూరంగా అంకిత భావంతో పనిచేసే సంస్థగా గౌరవిస్తారని అన్నారు. తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర మహాసభలలో చర్చించడం జరుగుతుందని అన్నారు. గత 150 సంవత్సరాల కాలంగా పిఓఎస్బి పోస్టల్ డిపార్ట్మెంట్లో రన్ అవుతున్న క్రమంలో ఈరోజు ఐపీపీబీ అనేది ఒక కార్పొరేట్ ఎంటిటీ, దాంట్లోకి ఈరోజు మెర్జ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తుంది. ఇది కానీ పిఓఎస్బి కానీ ఐపీపీకి కానీ మెర్జ్ అయినట్లయితే కనుక ఎటువంటి ప్రజలకు సరైనటువంటి సేవలు అందించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర మహాసభలు, కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సమావేశాలకు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆల్ ఇండియా నుండి సెక్రటరీ జనరల్ ఎన్ఎఫ్పిఈ, జనరల్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ జీడీఎస్ కూడా మొత్తం కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేస్తున్నాం. తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఆ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సహకారం, మందకృష్ణ మాదిగ ప్రోద్బలం లేకుంటే వర్గీకరణ చట్టం అమలు కాదని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నరేంద్రబాబు కొనియాడారు. కొంతమంది మాదిగ దళారులతో జేఏసీ ఏర్పాటు చేయించి జగన్మోహన్ రెడ్డి గారే స్క్రిప్ట్ రాసించి చంద్రబాబు గారికి మాదిగల పైన, వర్గీకరణ పైన అంత ప్రేమ ఉంటే చట్టం చేయొచ్చు కదా, ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నామని చెప్పి అనిపిస్తున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు నీకు గుర్తు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం రావాలంటే అసెంబ్లీలో 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, 2 శాసన మండలి. శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఒక బిల్ పాస్ అయితేనే ఆ చట్ట రూపంలో బయటకు వస్తుంది. శాసనసభలో చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగ గారి యొక్క కోఆర్డినేషన్తో, కృష్ణమాదిగ గారి యొక్క సలహాలతో, సూచనలతో సమన్వయం చేసుకొని శాసనసభలో బిల్లు పెట్టారు. తీర్మానం జరిగింది. కూటమి పార్టీలంతా టీడీపీ, జనసేన, బీజేపీ అండగా నిలబడ్డాయి. అక్కడ అసెంబ్లీ తీర్మానం జరిగింది శాసనసభలో. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపి తమ సందేహాలను నివృత్తి చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా ఏఎస్పీ మనోహరాచారికి బహుజన మైనార్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఆయన మంచి వక్త, జాతి మత కుల భేదము లేనివాడు, అణగారిన వర్గముల మీద ఆయన సానుభూతి కలిగిన వాడు. ఆయన అన్ని యొక్క మతాలను కులాలను సమానంగా ప్రేమించినటువంటి మహోన్నతుడైనటువంటి వ్యక్తి. అమెరికా దేశంలో 2 కంపెనీలకు సీఈఓగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు వాటన్నిటిని వదిలిపెట్టి తెలుగు జాతి ప్రజల మీద ప్రేమతో మమకారముతో కడప ముద్దుబిడ్డగా పుట్టినటువంటి ప్రవీణ్ పగడాల గారు వచ్చి ఇలాంటి దారుణమైన హత్యకు గురవడం మేమందరం ఎంతో చింతిస్తున్నాం. నిజంగా విజయవాడ వరకు వచ్చినటువంటి ప్రవీణ్ పగడాల గారిని విజయవాడలోనే కిడ్నాప్ చేశారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకనగా 4 వ్యక్తులను అదే విధమైనటువంటి బట్టలు ధరింపచేసి వెంబడిస్తూ వారి వలె పగడాల ప్రవీణ్ గారి వలె నటిస్తూ టోల్ గేట్లను నమ్మిస్తూ పోలీసు వారిని తప్పుదారి పట్టించారని మేమందరం ఆరోపిస్తుంటున్నాం. భావస్వేచ్ఛ లిమిటేషన్ ఉంది, వాటికి హద్దులు ఉన్నాయి. వాటిని పరిగణన తీసుకోవాల్సిన అవసరము ఈ పత్రికా ఛానల్స్ కూడా ఉన్నవి. వీటి ద్వారా నిరంతరము పెద్ద ఎత్తున డిబేట్లు చేయడం, ఈ డిబేట్లో మతాలను తీసుకురావడం, ఎవరి మతాలను వారు ప్రేమించాలి, ఇతర మతాలను గౌరవించాలని భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 చెప్తా ఉన్నా కూడా మనం సభ్య సమాజంలో మానవత్వాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం భారతీయులం, తరువాతే మతాలు ఇతరత్ర విషయాలన్నీ కూడా. ఆ విధంగా మనం కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా నడుస్తున్నటువంటి ఈ దేశంలో ఈరోజు మతాల మీద మతోన్మాదులు అతివాదులు పేటరేగిపోతూ ఉన్న సందర్భాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రాజకీయ కోణంలో కూడా వీటిని తుదముట్టించాలని సభ్య సమాజం అందరూ కూడా దీన్ని కోరుకుంటూ ఉన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు నగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగు శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు 28వ డివిజన్ వినాయకపురంలో కరపత్రాల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు బాలాజీ, 28వ డివిజన్ ఇన్ఛార్జ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ ఆర్జీ కృపానంద మాట్లాడుతూ హిందువులు తప్పక ఈ ర్యాలీలో పాల్గొనవలయునని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసులు, షణ్ముఖం, గుణశేఖర్, ఏలుమలై, శేఖర్, గోవిందరాజులు, రఘుస్వామి, లాయర్ ఆనంద్, జిరాక్స్ సీన, మణిగండన్, రమేష్, గౌరీ శంకర్, ధనశేఖర్, వాసు, రామకృష్ణ ఆచారి పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు వినాయకపురము మన భక్తులు శ్రీరామ భక్తులు అందరూ ఆధ్వర్యంలో కరపత్ర రిలీజ్ చేసి 6వ తారీఖు జరుగు బైక్ ర్యాలీలో తప్పక పాల్గొందాం. శ్రీరామచంద్ర ప్రభు అడుగుజాడలో మనం నడుద్దాం. అదేవిధంగా వారు సూచించిన బాటలోనే మనం ముందుకెళ్దాం. అదేవిధంగా మనం ఈ బైక్ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున హిందువుల శక్తితో పాటుగా భారతదేశ యావత్ ప్రపంచం కూడా శ్రీరాముడు అనుసరించిన బాటలోనే మనం ముందుకెళ్దాలని కోరుకుంటూ జమ్మూ కాశ్మీర్లోని కథ్వాలో 3వ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 3 టెర్రరిస్టులు హతమయ్యారు. 9 రోజుల గ్యాప్లో 3 సార్లు భద్రతా దళాలకు టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా కథ్వాలో సోమవారం రాత్రి ఎదురు కాల్పులు జరిగాయి. కథ్వా ఎగువ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు భద్రతా దళాలకు చిక్కారు. కథ్వా జిల్లాలోని సుదూర రామ్కోట్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 3 హతమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశాన్ని చుట్టేసింది. ఎందుకంటే వరుసగా ఇక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ 9 రోజులుగా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశానికి బలగాలను పంపించారు. కథ్వా జిల్లా హీరానగర్ సెక్టార్లోని సన్యాల్ గ్రామం సమీపంలో మార్చి 23న తొలిసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ బాలిక గాయపడి ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మొదటిసారి ఎదురు కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ నుంచి తప్పించుకున్నారు. దాంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండోసారి మార్చి 27న కథ్వాలోని జుదానాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈసారి 4 పోలీసులు ప్రాణాలు కోల్పోగా పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఖగోళ శాస్త్రవేత్తలు మరొక ఆసక్తికరమైన గ్రహాన్ని గుర్తించారు. K2 18bగా పిలువబడే ఈ గ్రహం జీవం ఉనికికి అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది భూమి కంటే దాదాపు 2.6 రెట్లు పెద్దదిగా ఉంది. అంతేకాకుండా పూర్తిగా మహాసముద్రాలతో కప్పబడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహం వాతావరణాన్ని పరిశీలించింది. ఆ పరిశీలనల్లో కీలకమైన విషయాలు బహిర్గతమయ్యాయి. K2 18b వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది.
ఈ 2 వాయువులు భూమిపై జీవానికి అతి ముఖ్యమైనవిగా చెబుతుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే K2-18b దాని మాతృ నక్షత్ర నివాస యోగ్యమైన ప్రాంతంలో ఉంది. అంటే గ్రహం ఉపరితలంపై నీరు ద్రవ రూపంలో ఉండేందుకు కావలసినంత ఉష్ణోగ్రత ఉంటుంది. ద్రవ రూపంలో నీరు ఉండడం జీవం అభివృద్ధి చెందడానికి అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ ఆవిష్కరణ K2-18b గ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని పరిశీలనల ద్వారా ఈ గ్రహంపై జీవం, ఇతర సంకేతాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాసముద్రాలతో నిండిన భూమి కంటే పెద్దదైన గ్రహంపై జీవం ఉనికిని కనుగొనడం ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప ముందడుగు కావచ్చు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 94,090 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,510 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,03,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 106 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవం కోసం అన్వేషణలో మరో ముందడుగు. K2-18bపై శాస్త్రవేత్తల ఆశలు. కథువాలో 3వ ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టుల హతం. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండుగ, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల పెన్షన్లు పంపిణీ, లబ్ధిదారులకు స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు. తిరుపతి ప్రక్షాళన దశగా అడుగులు వేస్తున్న కూటమి సర్కార్. రేపు సీఎంతో టీటీడీ అధికారుల భేటీ. గత ప్రభుత్వ నిర్ణయాలు, భక్తుల సౌకర్యాలపై సమీక్ష. వేడుకగా శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.